హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం థర్స్డే ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎఫ్ఐఎన్ నిఫ్టీలో ఇచ్చిన లెవెల్స్ ఏ విధంగా పర్ఫామ్ చేశాయి అని తెలుసుకొని నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫ్రైడే ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎఫ్ఐఎన్ నిఫ్టీలో లెవెల్స్ అనేది తీసుకుందాం. ఫ్రెండ్స్, ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ థర్డ్ బ్యాచ్ అనేది 18th అంటే మండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకెవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని జాయిన్ కావాలనుకుంటే జాయిన్ కండి ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్, ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్తే ఫస్ట్ ఎఫ్ఐఎన్ నిఫ్టీ చూడండి. మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి కదా. మార్కెట్ ఏమైంది, కొంచెం నియర్గా ఇక్కడ ఓపెన్ అయ్యి చూడండి, ఎక్కడి నుంచి పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరనే ప్యాటర్న్ చేసుకొని ఇక్కడ నుంచే మార్కెట్ అనేది డౌన్ అయిన తర్వాత ఒక కన్సాలిడేట్ రేంజ్లో అంటే ఇక్కడే చూడండి పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన ప్రైస్ యాక్షన్ లెవెల్లోనే మార్కెట్ అనేది ఉండిపోయింది. తెలుసు కదా, ఈరోజు థర్స్డే రోజు మార్కెట్ ఏ విధంగా ఉంటుందో అందరికి తెలుసు కదా. అయినా సరే మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాము. ఇంకా ఎక్కడ స్టాప్ లాస్ ఇచ్చినా కానీ ఎక్కడ కూడా మనకు స్టాప్ లాస్ దగ్గర కానీ రాలేదు. ఎక్కడ కూడా చూసినా ఓవరాల్గా మనం ప్రాఫిట్లోనే ఈరోజు దీంట్లో క్లోజ్ అయ్యామన్నమాట. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ కొంచెం జూమ్ చేస్తున్నారు చూడండి, పర్లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన రెసిస్టెన్స్కి నియర్గా ఓపెన్ అయ్యి సైడ్కి వెళ్ళిన తర్వాత కూడా చూడండి ఇక్కడ నుంచే మార్కెట్ అనేది రిజెక్ట్ అయ్యింది. చూడండి ఇక్కడ నుంచే పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ లైన్ దగ్గర నుంచి మార్కెట్ అనేది రివర్స్ అయింది. మళ్ళీ ఏమైంది, మళ్ళీ చిన్న పుల్ బ్యాక్ చేసుకుని బ్రేక్ అయినప్పటికీ ఇక్కడ కూడా మళ్ళీ సమ్ బేరిష్ ప్యాటర్న్స్ వచ్చి మార్కెట్ అనేది ఇక్కడికి కూడా ఫాలో అయింది. చూడండి ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాకపోతే మీరు ఏంటంటే నేర్చుకున్న తర్వాతనే ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ మేము ఇచ్చిన లెవెల్స్తోనైనా ప్రాక్టీస్ చేస్తేనే మీకు మార్కెట్ వర్కౌట్ అవుతుంది, కన్సిస్టెన్సీగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నిఫ్టీ ఫ్రెండ్స్, నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, ఇంకా నిఫ్టీ ఏమైంది ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్కి మధ్యలోనే ఓపెన్ అయ్యి ఒకసారి చిన్న పుల్ బ్యాక్ చేసుకుంది. తర్వాత ఏమైంది ఫ్రెండ్స్, మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్ళినప్పటికి కూడా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరనే కన్సల్టేట్ అయింది. చూసారా, రెసిస్టెన్స్ దగ్గరనే మార్కెట్ అనేది కన్సల్టేట్ అయింది. మనం ఇక్కడ ఏం చేస్తాం, అప్పుడు ఇక్కడ ఏదైనా ఒక సమ్ ప్యాటర్న్స్ వచ్చాయా చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఏదైనా సమ్ ప్యాటర్న్స్ వస్తే మనం ఈజీగా మార్కెట్లో ఇక్కడ బ్రేక్ అయిన బట్టే కూడా ఇక్కడ నుంచి మార్కెట్లో మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. తెలుసు కదా, సింపుల్ ప్యాటర్న్స్ కూడా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ మధ్యలోనే యాడ్ చేసుకుంటూ మనం ఈజీగా ప్రాఫిట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్, మనం ఏం చేద్దాం, నెక్స్ట్ ఫ్రైడే ట్రేడ్ చేసుకోవడానికి లెవెల్స్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. మనం ఫ్రైడే ట్రేడ్ చేసుకోవడానికి ఎఫ్ఐఎన్ నిఫ్టీ రెసిస్టెన్స్ వచ్చేసి 15,691 to 15,699 రూపీస్ ఫ్రెండ్స్, ఓకేనా. సపోర్ట్ వచ్చేసి 15,614 రూపీస్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి లెవెల్స్ చెప్తున్నాను. ఎఫ్ఐఎన్ నిఫ్టీ రెసిస్టెన్స్ వచ్చేసి 15,691, సపోర్ట్ వచ్చేసి 15,614 రూపీస్ ఫ్రెండ్స్, ఓకేనా. మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తామనేది ఒకసారి మనం క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి తెలుసు కదా, మార్కెట్ ఎప్పుడైతే మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడే కనుక సస్టైన్ ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా చూసుకొని, కన్ఫర్మేషన్ క్యాండిల్ ఏంటంటే ఒక పిన్ బార్ వచ్చిన తర్వాత ఏదైనా ఒక ఇంకా స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ వస్తే మనం తీసుకునే టైం ఫ్రేమ్ ఎంత 3 minutes 5 minutes టైం ఫ్రేమ్ తీసుకుంటాం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది, ఓకేనా. 3 minutes 5 minutes టైం ఫ్రేమ్లో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎఫ్ఐఎన్ నిఫ్టీలో చేస్తుంటాం ఇండెక్స్లో చేపట్టి, ఓకేనా. తీసుకుని ఏం చేస్తాం, ఇక్కడ సేల్ చేస్తాం, ఆర్జెంటల్ లైన్ పైన స్టాప్ లాస్ ఇస్తాం. లేకపోతే ఏం చేస్తాము, ఇక్కడ డౌన్ అవుతుంది అనుకుంటే ఒక పీఈ కూడా బై చేసుకుంటాము. ఆప్షన్స్లోకి వెళ్ళి ప్రాపర్ స్ట్రైక్ ప్రైస్ అని సెలెక్ట్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఏంది, సపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత సపోర్ట్ పైనే కనుక సస్టైన్ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే, బుల్లిష్ ప్యాటర్న్స్ బేరిష్ ప్యాటర్న్స్ వస్తే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వస్తాయి. లేకపోతే మీకు ఇక్కడ ఎక్కడ పని చేయనప్పుడు ఏం చేస్తాం, ఏదైనా ఒక సమ్ ప్యాటర్న్స్ అని చూసాక ఇలా ట్రెండ్ లైన్స్ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు కూడా మీరు సింపుల్గా మన లైన్స్ దగ్గర కానీ ఎక్కడైనా ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ బై చేస్తాం, ఆ జంట లైన్ కింద మనం స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తాం ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ ఏంటి, మనకి రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ఎమ్మట ట్రేడ్ చేస్తామా, ట్రేడ్ చెయ్యం. ఖచ్చితంగా ఏం చేయాలి, మార్కెట్ ఎటు వెళ్ళినప్పటికీ ఆ రోజు కనుక ఖచ్చితంగా రీటెస్ట్ చేసుకోవాలి. మళ్ళీ అప్పటిదాకా మనం తీసుకున్న రెసిస్టెన్స్ అనేది సపోర్ట్గా యాక్ట్ అయింది. ఇక్కడ మనకు బుల్లిష్ ప్యాటర్న్ వచ్చినప్పుడు ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా చూసుకొని ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం, ఇక్కడ బై చేస్తాం, హార్జెంటల్ లైన్ కింద ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ రిస్క్ రివార్డ్ ప్రకారం స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, మనకి సపోర్ట్ బ్రేక్ అయినా కూడా అంతే సేమ్. సపోర్ట్ బ్రేక్ అయినా అన్నమాట ఏం చేస్తాం, ఖచ్చితంగా రీటెస్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకునే మనం ఇక్కడ సేల్ చేస్తాం, ఆర్జెంటల్ లైన్ పైన మనం స్టాప్ లాస్ ఇస్తాం. సింపుల్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దాం, నిఫ్టీలో చూద్దాం. నిఫ్టీలో లెవెల్స్ వచ్చేసి
నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 14,644, సపోర్ట్ వచ్చేసి 14,586 రూపీస్ ఫ్రెండ్స్. ఓకేనా, నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 14,644 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 14,586 రూపీస్ ఫ్రెండ్స్. తెలుసు కదా, సేమ్ అంతే. మనం ఇలాక ఎలా చూసామో చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి రెసిస్టెన్స్ కిందనే కనుక ఏదైనా బేరిష్ ప్యాటర్న్ వస్తే కిందికి సేల్ చేస్తాం, హారిజాంటల్ పైన స్టాప్ లాస్ ఇస్తాం. సపోర్ట్ దగ్గరకు వచ్చి సపోర్ట్ పైనే కనుక సస్టైన్ ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ బై చేస్తాం, హారిజాంటల్ లైన్ కింద స్టాప్ లాస్ ఇస్తాం. సింపుల్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తాం, రెసిస్టెన్స్ బ్రేక్ అయితే రెసిస్టెన్స్ బ్రేక్ అయినప్పుడు ట్రేడ్ చేస్తామా, చెయ్యం. ఖచ్చితంగా రీటెస్ట్ చేసుకోవాలి, మళ్ళీ బుల్లిష్ ప్యాటర్న్ వస్తేనే బై చేస్తాం. ఇక్కడ అంతే, ఖచ్చితంగా ఏం చేస్తాం, సపోర్ట్ బ్రేక్ అయినా నెంబర్ ట్రేడ్ చేయకుండా రీటెస్ట్ చేసుకొని ఇక్కడ ఏదైనా బేరిష్ ప్యాటర్న్ వస్తేనే మనం కిందికి సేల్ చేస్తాం, హారిజాంటల్ లైన్ పైన స్టాప్ లాస్ ఇస్తాం. సేమ్ అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 32,776 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 32,561 రూపీస్, అగైన్ సపోర్ట్ వచ్చేసి 32,251 రూపీస్ ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 32,776, సపోర్ట్ వచ్చేసి 32,561, అగైన్ సపోర్ట్ వచ్చేసి 32,251 రూపీస్ ఫ్రెండ్స్. ఓకేనా, సేమ్ తెలుసు కదా మీకు. ఇక్కడ కొంచెం మనకి డిస్టెన్స్ అంటే ప్రైస్ డిస్టెన్స్ ఎంత ఉంది, 561, 600, ఒక 200 రూపీసే ఉంది ఇక్కడ. మనం ఏంటంటే ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారమే మనం లెవెల్స్ తీసుకుంటాం కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే చాలా జాగ్రత్తగా ట్రేడ్ అనేది చేయాల్సి ఉంటుంది. మీకు ఏదైనా పర్ఫెక్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చినాయి అనుకుంటేనే ఇలాంటి రేంజ్లో ట్రేడ్ చేయాలి, లేదా ఈ రేంజ్లో కానీ ఇలా ఇక్కడ నుంచి డౌన్ అయినప్పుడు, లేదా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయినప్పుడు మాత్రం మీరు పర్ఫెక్ట్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా, సింపుల్గా మనం నిఫ్టీ ఎఫ్ఐఎన్ నిఫ్టీలో ఏ సినారియో అయితే చెప్పామో సేమ్ ఇదే సినారియో మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా పనిచేస్తుంది. తెలుసు కదా, మనకి సపోర్ట్ పైనే కనుక తీసుకుంటాం, రెసిస్టెన్స్ కిందనే కనుక సెల్ చేస్తాం. ఏమంటే బ్రేక్ అయితే ఖచ్చితంగా రీటెస్ట్ చేయాలి. మార్కెట్ అనేది ఏదో సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఏదో ఎట్ సైడ్ బ్రేక్ అయినా కానీ ఖచ్చితంగా మార్కెట్లో రీటెస్ట్ చేసిన తర్వాతనే మనం తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కోసారి ఏమైందంటే మనకు మార్కెట్ రీటెస్ట్ చేయకుండా వెళ్ళిపోవచ్చు అలానే అండి, అంతేగాని రీటెస్ట్ చేయకుండా మార్కెట్ వెళ్తుంది అని చెప్పేసి మీరు ఇక్కడ ఎంటర్ అయితే ఏమైందంటే ఖచ్చితంగా రీటెస్ట్కి వచ్చి ఒకవేళ సరాసరిగా మన కిందికి బ్రేక్ అయింది అనుకో మళ్ళీ డౌన్ అయిపోవచ్చు. అట్లా రీటెస్ట్ అయిన తర్వాత కనుక మనకు కొంచెం ఇక్కడ ప్యాటర్న్ ఇస్తే ఏంటంటే కొంచెం మన ఎవరైనా కనుక ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ ట్రేడింగ్.